రైతులకు అవసరమైన ఎరువుల్లో యూరియా ప్రధానమైనది. కానీ భారతదేశ వ్యాప్తంగా యూరియా కొరత రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక, ఒడిషా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల రైతులు కూడా యూరియా కొరతను ఎదుర్కొంటున్నారు. తమని పట్టించుకొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్లెక్కుతున్న వార్తల్ని తరచూ మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. దీనికి ప్రధానంగా కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ముఖ్యంగా మొదటిది ఉత్పత్తి తగ్గుదల. మన దేశంలో రైతుల డిమాండ్కి తగ్గట్లుగా యూరియా తయారు చేసే కర్మాగారాలు సప్లై చేయలేకపోతున్నాయి. ఇది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇక రెండోది డిమాండ్, కాలానుగుణమైన డిమాండ్. అంటే రైతులు విత్తనాలు నాటిన దగ్గర నుంచి కూడా ఒకేసారి వీరు డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆ సంఖ్యలో యూరియాను సరఫరా చేయడంలో కొంత ఫెయిల్యూర్ కనిపిస్తోంది. ఇక మూడోది దిగుమతుల మీద ఆధారపడింది మాట మన దేశం. పెద్ద మొత్తంలో యూరియాని పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే గ్లోబల్ మార్కెట్లో ఈ యూరియా ధర పెరగటం, అలాగే రవాణా సంబంధిత సమస్యలు మూడవ కారణంగా కనిపిస్తున్నాయి యూరియా తగినంతగా మనకు అందకపోవటానికి. నాలుగోది ఇది అక్రమ నిల్వలుగా మనం చెప్పొచ్చు. పెద్ద మొత్తంలో కొంతమంది వ్యాపారులు యూరియాను కొనుగోలు చేసి దాచేస్తున్నారు. దాని కారణంగా డిమాండ్ ఉన్న టైంలో రైతులకి యూరియా సక్రమంగా అందించలేని పరిస్థితి తలెత్తుతుంది. ఇక ఐదోది ముఖ్యమైనది ప్రత్యామ్నాయ వినియోగం మనకిక్కడ చాలా తక్కువనే చెప్పొచ్చు. అంటే చాలామంది బయో ఫెర్టిలైజర్లు, అలాగే డిఏపి లాంటి ప్రత్యామ్నాయ ఎరువుల వాడకం తగ్గిపోయింది. అందరూ యూరియా మీదే ఎక్కువగా డిపెండ్ అవటం మూలాన కూడా ఈ ఇబ్బంది, షార్టేజ్ అనేది కనిపిస్తోంది. సో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు యూరియా ఉత్పత్తిని పెంచి రైతులను ఆదుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సేమ్ టైం రైతులు కూడా ఈ ప్రత్యామ్నాయాల వైపుకు దృష్టి మరల్చి సమస్య తీవ్రం కాకుండా తమ సాగుకి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.